చెక్ పోస్ట్ దగ్గర ఏ మాత్రం కేసులు బుక్ అవడం లేదు. ఎక్కడ పోయినా మళ్ళా గోరక్షకులు, కౌ విజిలెన్స్, ఎన్జిఓస్, ఏడబ్ల్యూస్ వీళ్ళే వచ్చి పట్టుకొని వస్తే కూడా బతిలాడించుకొని కూడా కేసు బుక్ చేస్తలేరు. రీసెంట్గా ఇక్కడ మా అడ్వకేట్ గారు ఉన్నారు, శ్రీనివాస్ అడ్వకేట్ గారు, రీసెంట్గానే 10వ తారీఖు నాడు ఇక్కడ మీకు చెప్పదలుచుకునేది ఇంకోటి దాని మధ్యలో, అంటే ఈ రేవంత్ రెడ్డి సార్ మా ముఖ్యమంత్రి వర్యులు గోమాతను పూజించి అది చెప్పి ఇది చెప్పి సీఎం అయింది. కేసీఆర్ సార్ వాళ్ళ ఇంట్లో పూజ గృహప్రవేశం చేసినప్పుడు ఆవు కావాలి ఆయనకు. ఈ బీజేపీ వాళ్ళు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, గోమాత వచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఏ ఒక్కరు గోమాత గురించి పట్టించుకోవడం లేదు. దీంట్లోనే హరీష్ రావు సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ నుంచి సంవత్సరానికి 2000 ఆవులు కోతకు హైదరాబాద్కి వస్తున్నాయి. అక్కడ DVNHO ద్వారా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ కలెక్టర్ని కలవడం జరిగింది, ఎస్పీని కలవడం జరిగింది. ఉల్టా మా వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళకి అదే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు వస్తాయి, మా దగ్గర నుంచి ఏం డబ్బులు రావు, బూతులు తప్ప. అక్కడ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి బెజ్జూర్ మండలం నుంచి ఎన్నో పశువులు ప్రతి వారం అక్కడ పుట్టుకొస్తున్నాయో నాకేం అర్థమవుతలేదు. అక్కడ అంతగానం పశువులు ఏడికెళ్ళి పుట్టుకొస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్కి వచ్చేదే ప్రతి నెల 1000-1500 వరకు వస్తున్నాయి. బాజాబ్దా అనుకో రసీదులు ఉంటున్నాయి. ఆ వెటర్నరీ డాక్టర్ ఆయన ఫిక్స్ ఉంది, అమౌంట్ ఇచ్చేస్తే ఆయన ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిస్తాడు. అట్లా కాదు సార్, మీకు తెలియదా, జియో ఉంది, బాజాబ్తో 220 జియో ఉంది, దాంట్లో 14 years కంటే తక్కువ ఉంటే ఫిట్ ఫర్ స్లాటర్ రాయడానికి లేదు, కానీ రాసి పంపిస్తున్నాడు. ఏమనంటే అగ్రికల్చర్ కోసం హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ దున్నుతారో, ఎక్కడ పంటలు పండిస్తారో అనేది అయితే మనకు తెలియదు వాస్తవానికి. ఒక్కసారి మీరు అందరూ ఆ గోమాత లేకపోతే యానిమల్ వెల్ఫేర్ అనుకోండి, ఒక్కసారి మీరు అందరు కలిసి డిసైడ్ అయ్యి మాకు ఒక టైం ఇస్తే మీరు చెప్పిన టైంకి వెళ్దాం, మీరు చెప్పిన చెక్ పోస్ట్కి వెళ్దాం. అక్కడ కనుక పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయితే మీరు చెప్పండి. పోలీసు వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూ మొన్న కాజర్ ఇష్యూలోనే కరీంనగర్లో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, 26 బండ్లు వస్తున్నాయి. దానికి ఒకటి పైలట్ ఉన్నాడు, దానికి ఒకటి ఎస్కార్ట్ ఉంది. పోలీసు వాళ్ళు చూసిన ఆన్సర్ డాక్యుమెంట్ ఉంది కదా, డాక్టర్ సర్టిఫికేట్. అరే హౌలేగా బుద్ధి లేదా నీకు? మన తెలంగాణలోనే ఓన్లీ యానిమల్ క్యారియర్లోనే పశువులు రావాలి. మనుషులు తీసుకెళ్ళడానికి పబ్లిక్ క్యారియర్ ఉంది, గూడ్స్ తీసుకెళ్ళడానికి గూడ్స్ క్యారియర్ ఉంది. అప్పట్లోనే మనకు చట్టం ఉంది, పశువులను తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా యానిమల్ క్యారియర్ వాడాలి. దానికి 100 నిబంధనలు ఉన్నాయి. అన్ని ఏ ఒక్కరు బండి దాంట్లో యానిమల్ క్యారియర్ లేదు. 400 కిలోమీటర్ తీసుకొస్తున్నాడు, చెప్పినా పట్టించుకోలేదు. మళ్ళీ ఆడికెళ్ళి షామీర్పేటలో మళ్ళీ పిల్లలు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా పట్టుకోలేదు. అప్పటికప్పుడు పోలీసులు హయ్యెస్ట్ అఫీషియల్ని ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సరే నేను చూస్తాను, రేపు పొద్దున్న PM గారు వస్తున్నారు కదా, మా హడావుడి మాకుంటే నేను చెప్తాను, ఆ యానిమల్స్ ఎక్కడ వెళ్ళినా అన్ని డీటెయిల్స్ ఇస్తా అన్నాడు. ఏమాత్రం యానిమల్స్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది, దాని పని అయిపోయి ఉంటుంది. రీసెంట్గా మనకు మార్చి నెలలోనే 17వ తారీఖు నాడు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. హైకోర్టు జడ్జిమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ మరియు GHMC ఇద్దరు కమిట్ అయ్యారు. మేము చట్టాన్ని పాటిస్తాము, ఖచ్చితంగా పాటిస్తాము. దాని విషయంలో కూడా సార్ కేసు వేయడం జరిగింది. దాంట్లో ఇంకొక హైకోర్టు అది కూడా చెప్పింది, వీళ్ళు AWS చెప్తున్నారు కదా, వీళ్ళ మాట కూడా వినండి, వీళ్ళు ఏ కంప్లైంట్ తీసుకొస్తే మీరు చేయండి, కానీ దాన్ని కూడా రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. కమిషనర్ గారి టైం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ గారి టైం లేదు. అక్కడ వచ్చి మనకు ఇష్యూ వాళ్ళు కోర్టు ఎదురుగా వెళ్ళి ఒక రకంగా మాట్లాడతారు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఇది అయిపోతే అయిపోనివ్వండి, కానీ చట్టాలు ఉంది, దాన్ని పాటించాలి, అవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎక్కడ తెలుసు చట్టాలు పాటించాలంటే? అక్కడ పక్కకు మూలకు నిల్చొని ఫోటోలు కొట్టుడు, బండి వెనుకకు ట్రిపుల్ రైడింగ్ ఉంది, ఆ డబ్బులు గుంజుడు, అవే తప్ప దాని కోడ్ చెప్తుంది, మరి మీరు బండ్లలో ఫోటోలు తీయకండి, బండ్లలోకి హరాస్ చేయకండి, కానీ చేస్తారు. తనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినా పోతారు. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. పదే అంటున్నాను, మీరు అందరు కలిసి మాతో ఒకసారి వస్తే మన చెక్ పోస్ట్ దగ్గర పోతాం, మీరు రిపోర్ట్ రాయండి, మేము గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని ఆధారం చేసి ప్రతి చెక్ పోస్ట్లో ఒక యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ని పెట్టండి. అంటే దాని గురించి మొత్తం పోలీస్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి, అన్నీ తీసుకోండి, మీరు ఆయన క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే అంటేనే కూర్చోబెట్టండి, ఎందుకంటే మాకుంది, మేము ఎట్లైనా ఆపుతాము, చూపెడతాం మీకు. మేము చట్టాన్ని ఏమాత్రం చెక్లో తీసుకోము.
చట్టం కూడా 14 సంవత్సరాల లోపు వయసున్న ఈ కౌ కానీ క్యాటిల్ కానీ ఏ క్యాటిల్ కూడా వధించకూడదు అనేది జీవో చెప్తున్నా కూడా దాన్ని పాటించకుండా ఈరోజు సెక్షన్ 510 జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కమిషనర్ గారి పర్మిషన్ లేకుండా, రిటర్న్ పర్మిషన్ లేకుండా ఏ క్యాటిల్ కూడా సిటీలోకి ఎంటర్ కాకూడదు. కానీ వేల గోవులు రోడ్ల మీద నిలబెడుతున్నారు. బక్రీద్ సందర్భంగా ఈ పాటికే తీసుకొస్తున్నారు. సెక్షన్ 540 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏ పోలీస్ అయినా కేసు బుక్ చేయాలి ఇమీడియట్ గా ఏ జంతువు కానీ సిటీలోకి వస్తే కమిషనర్ గారి పర్మిషన్ లేకుండా. అట్లా ఆర్డర్లు ఉన్నా కూడా, చట్టం చెప్తున్నా కూడా చట్టాన్ని లెటర్ ఆఫ్ స్పిరిట్ కింద మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తారే కానీ కోర్టుకు ఏ మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు. దయచేసి ప్రభుత్వం వారికి, ఈ కమిషనర్ గారు, పోలీస్ వారు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూస్తున్నారు. కానీ దీన్ని ఒక గోవును స్పీచెస్ కౌస్ దానికి మూగ జీవాల్ని కాపాడదాము. ఆర్టికల్ 48 రీడ్ విత్ 21 మనకి ఎట్లా అయితే ఆర్టికల్ 14 to 21 అన్నామో ఆర్టికల్ 48 రీడ్ విత్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వాటికి కూడా జీవించే హక్కు ఉంది గౌరవప్రదంగా. వాటిని చంపే హక్కు ఎవరికి లేదు. బక్రీద్ పేరు మీద చంపడానికి లేదు అని చెప్పేసి ఏ ఖురాన్లో, బైబిల్లో కూడా లేదు, భగవద్గీతలో లేదు అని చెప్పడం జరిగింది జస్టిస్ శివశంకరరావు గారి జడ్జ్మెంట్ ప్రకారం. కానీ ఈ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రభుత్వానికి మీ అందరి తరఫున మనవి చేస్తున్నాను, నోరులేని మూగ జీవాల్ని కాపాడండి. ఈ బక్రీద్లో వాటిని చంపకుండా నివారించమని, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని, ఆనరబుల్ ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా ఇంప్లిమెంట్ చేయమని ప్రాధేయపడుతున్నాం, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై గోమాత. ఈ మన దేశ ప్రజలు 100 కోట్లు కన్నా ఎక్కువ సనాతన ప్రేమిలు. వాళ్ళకు పూజించే గౌ వంశం, అది నంది అయినా, ఎద్దు అయినా, ఆ గోమాత అయినా, దూడ అయినా, అన్ని గోవంశంలో వస్తాయి. ఈ గోవంశం వధం జరుగుతుంది అంటే అది మన ఈ భూమికి ఒక శాపం కింద లెక్క. అయితే ఒకటే రిక్వెస్ట్, మన బక్రీద్ ఎవరైతే బక్రీద్ పండుగ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా అదే రిక్వెస్ట్, దయచేసి మనం ఒక ధర్మంని గౌరవిస్తాం, మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నాం కాబట్టి దయచేసి గోవంశాన్ని వధం చేయకండి, గోవంశాన్ని వధం చేయకండి. దాంతోపాటు మా పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ కి కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే గో వధం జరుగుతుంది, గోవంశం వధం జరుగుతుంది, అక్కడ అంతా వాళ్ళ సర్వనాశనం అయ్యేలాగా అయిపోయింది అన్ని దేశాలు. ఇక్కడ కొంతవరకు ఉంది అంటే ఈ 100 కోట్ల సనాతన ధర్మ ప్రేముల వల్ల కొంతవరకు మనం అందరము మంచిగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా, ఇప్పుడు జరిగిపోయిందని ఇప్పుడైనా ఆలోచించండి, గో వంశాన్ని వధం చేయకండి. ఎందుకంటే సనాతనంలో శివుడిని పూజించే, శివుడు ఎక్కడైతే శివలింగం ఉంటుంది అక్కడ ఎదుర్కొన్న నంది విగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చిన్న రూపంలోనే పెద్ద రూపంలోనే. మరి ఆ నంది అంటే గోవంశం, దాన్ని మనం ఎందుకు వధం చేస్తున్నారు? చేయకూడదు. ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆపాలి. మన దగ్గర సత్తా ఉంది అంటే, మన దగ్గర దేవుడు మనకి ఈ రాజ్యాన్ని పాలించే హక్కు ఇచ్చారంటే, ఆ గౌరవం ఇచ్చారంటే, ఆ సీటు మీద కూర్చోబెట్టారంటే, గవర్నమెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అందరూ కూడా వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పినట్టు, మన సంవిధానం చెప్పినట్టు ఆ వధం అవ్వకుండా చూడాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ బక్రీద్ పాటించే మతస్థులను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు మీ మతం ప్రకారం చేయండి, కానీ సనాతన ధర్మం పాటించే వాళ్ళ దేవత లాగా పూజించే గోవంశాన్ని వధం చేయకండి. ఇదే మా అందరితో అభ్యర్థన.